మీరు ఒక మంచి డ్యూరబుల్ ఫోన్ కోసం ఎదురు చూస్తున్నట్టయితే, మీకు త్వరలో హానర్ ఎక్స్ సిరీస్ నుంచి హానర్ X9C అనే మొబైల్ అయితే లాంచ్ చేయబోతున్నారు. ఇది మోస్ట్ డ్యూరబుల్ ఫోన్ అని చెప్పొచ్చనమాట. వీళ్ళు చాలా టెస్ట్‌లయితే పెట్టారు. ఆ టెస్ట్‌లు అన్నీ కూడా ఇదైతే క్వాలిఫై అయిందనమాట. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ద్వారకా టెక్ ఇన్ తెలుగు. ఈరోజు మనం హానర్ X9C మొబైల్ పూర్తి స్పెసిఫికేషన్స్ తెలుసుకుందాం. ఇందులో ఎంతవరకు డ్యూరబిలిటీ ఫీచర్స్ పెట్టారు, అలాగే ఏమైనా కొత్త ఏఐ ఫీచర్స్ తెచ్చారా, లేకపోతే కెమెరా డిపార్ట్మెంట్ ఏమైనా డెవలప్ చేస్తారా, ఓవరాల్‌గా మనం తెలుసుకుందాం అనమాట. కాబట్టి వీడియోని ఎవరు స్కిప్ చేయదండి గైస్. అలాగే నా చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ఎవరైనా కొత్తగా విజిట్ చేసింటే ఒక లైక్ అని సబ్స్క్రైబ్ అయితే కొట్టండి గైస్. ఇక మనము ఈ మొబైల్ డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ చూసినట్టయితే మనకి ఫ్రంట్ అయితే కర్వ్డ్ డిస్ప్లే ఉంటది. బ్యాక్ అయితే గ్లాస్ ఫినిష్ ఉంటది. సైడ్ అయితే టైటానియం ఫినిష్ ఉంటదనమాట. అలాగే ఇది మనకి స్టీరియో స్పీకర్స్ రాబోతుంది. ఇన్ డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ ఉందని చెప్పొచ్చు. IP65 వాటర్ రేటింగ్‌తో రాబోతుంది. వన్ ఆఫ్ ది బెస్ట్ వాటర్ రేటింగ్ అని చెప్పొచ్చు. మనకి ఈ వాటర్ రేటింగ్ అనేది 360 డిగ్రీస్‌లో అయితే వర్క్ అవుతదనమాట. 8 థిక్‌నెస్ కూడా ఉంటదని చెప్తున్నారు. అలాగే 180 గ్రామ్స్ అయితే ఓవరాల్ వెయిట్ అయితే చెప్తున్నారనమాట. మనకి కెమెరా డిజైన్ చూసినట్టయితే సర్కిల్ షేప్‌లో ఉంటదని చెప్పొచ్చు. మనకి రీసెంట్‌గా చూసినట్టయితే వివో X200 మొబైల్ చూసారు కదా! మీకు ఆ మొబైల్‌లో కెమెరా డిజైన్ అయితే ఇందులో ఉంటదనమాట. ఇందులో డిజైన్ కూడా కొంచెం అయితే చేంజ్ అవుతదనమాట. పబ్లిక్‌లో మీరు యూజ్ చేసేటప్పుడు ఈ మొబైల్‌ని ఇలా తిప్పినప్పుడు మీకు డిజైన్ అనేది కొంచెం వేరేది కనపడతదనమాట. ఉన్న డిజైన్ కాకుండా. పర్లేదు, మనకి డిజైన్ కూడా కొంచెం బెటర్ అని చెప్పొచ్చు. ఇక మనము డిస్‌ప్లే విషయానికి వచ్చినట్టయితే 6.78 హెచ్‌ఎస్ క్వాడ్ కోర్ AMOLED డిస్‌ప్లేతో రాబోతుంది. వన్ ఆఫ్ ది బెస్ట్ డిస్‌ప్లే అనమాట. అలాగే ఇందులో మనకి 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉంది. 4080 అయితే పీక్ బ్రైట్‌నెస్ ఉందని చెప్పొచ్చు. మనకి బ్రైట్‌నెస్‌తో ఇంకా ప్రాబ్లమ్ అయితే ఉండదు. మీరు ఇండోర్ గాని, ఔట్‌డోర్‌లో గాని మొబైల్ యూజ్ చేసేటప్పుడు మీకు బ్రైట్‌నెస్‌తో ప్రాబ్లమ్ అయితే తగ్గుతదనమాట. మనకి 1 బిలియన్ కలర్స్ అయితే ఉంటాయని చెప్తున్నారు. మనకి ఇమేజ్ క్వాలిటీని అయితే ఇంప్రూవ్ చేస్తాయన్నమాట ఈ 1 బిలియన్ కలర్స్ అనేటివి. అలాగే ఇందులో మనకి 1.5K రెజల్యూషన్ ఉంది. బెస్ట్ రెజల్యూషన్ అనమాట. మనం ఏమన్నా మూవీస్ గాని, వీడియోస్ గాని చూసేటప్పుడు బెస్ట్ ఎక్స్‌పీరియన్స్ అయితే ఉంటదనమాట. అలాగే ఇందులో మనకి ఐ ప్రొటెక్షన్ అనే ఫీచర్ అయితే ఉంది. బ్రైట్‌నెస్ అనేది ఒక లెవెల్‌లో ఉంచుతదని చెప్పొచ్చు. అలాగే ఇందులో మనకి L1 సపోర్ట్ ఉందన్నమాట. అమెజాన్ ప్రైమ్ వీడియో, నెట్‌ఫ్లిక్స్ అవన్నీ కూడా అయితే మీరు హెచ్‌డీ క్వాలిటీలో అయితే చూడొచ్చు. ఓవరాల్‌గా మనకి డిస్‌ప్లే కూడా కొంచెం బెటర్ అన్నమాట. మనం ప్రాసెసర్ విషయానికి వచ్చినట్టయితే ఇందులో మనకి క్వాల్కామ్ స్నాప్‌డ్రాగన్ 6 జెన్ 1 ప్రాసెసర్ రాబోతుంది. ఇది మనకి ఓల్డ్ ప్రాసెసర్ అన్నమాట. మాక్సిమం ఇదొచ్చి మనకి 3 ఇయర్స్ బ్యాక్ అయితే అవుతా ఉంటది. ఇది మనకి 4 నానోమీటర్ బిల్డెన్ ప్రాసెసర్. LPDDR4X ఉంటది. UFS 2.2 ఉంటదని చెప్పొచ్చు. మనకి పర్లేదు, మనకి ప్రాసెసర్ కూడా కొంచెం బెటర్ అనమాట. మీరు ఎక్స్‌పెక్ట్ చేసిన హై రేంజ్ గేమ్స్ అయితే ఇది యాక్సెప్ట్ చేయలేదు. ఒక మీడియం గేమ్స్ అనమాట. లైక్ సబ్వే సర్ఫేస్ గాని, క్యాండీ క్రష్ ఇలాంటివి కొంచెం బాగా అయితే ఆడుకోవచ్చనమాట. మీరు పబ్‌జీ చూసినట్టయితే మీకు అల్ట్రాలో అయితే హ్యాండిల్ చేస్తది గానీ, అంత మంచి ఎక్స్‌పీరియన్స్ అయితే ఉండదనమాట. మీకు వస్తే 40 ఎఫ్‌పిఎస్ లోపలే మీకు వస్తదనమాట గేమింగ్ పెర్ఫార్మన్స్. అలాగే మ్యాజిక్ OS 8తో రాబోతుందనమాట. మనకి మ్యాజిక్ OS అంటే తెలిసిందే కదా! అందులో ఉన్న ఫీచర్స్ ప్రతి ఒక్కటి కూడా ఏది మిస్ చేయకుండా పెడతారనమాట హానర్ X సిరీస్‌లో. మేజర్‌గా మనకి ఇందులో ఏఐ ఫీచర్స్ చూసినట్టయితే ఈ రీసెంట్ కొన్ని మొబైల్స్ లాంచ్ చేశారు కదా! వాటిల్లోనే ఏఐ ఫీచర్స్ ఇందులో కూడా ఉన్నాయి. ఏఐ రైజర్ కావచ్చు, ఏఐ స్కిన్ రికగ్నిషన్ కావచ్చు, ఇవన్నీ కూడా కొన్ని రిలేటెడ్‌గా ఉంటాయన్నమాట ఏఐ ఫీచర్స్ అని కూడా. సో, మనం కెమెరా విషయానికి వచ్చినట్టయితే ఇది మనకి డబుల్ కెమెరా సెటప్ ఉంటది. ఒక ఫ్లాష్ అయితే ఉంటదన్నమాట. మనకి ఇక్కడ మెయిన్ కెమెరా చూసినట్టయితే 108 ఎంపీ ఇచ్చారు. ఇది మనకి ఓఎస్ కూడా సపోర్ట్ చేస్తది. ఫేస్ డిటెక్షన్ ఆటో ఫోకస్ అనే ఫీచర్ ఉందన్నమాట. మనకి ఓఎస్‌తో పాటు పీడీఏఎఫ్ అనే ఫీచర్ కూడా ఉందన్నమాట. ఇంకా మనకి ఇమేజ్ క్వాలిటీ కూడా చాలా బావుంటది. అంటే మనకి ఫోటోని క్యాప్చర్ చేసేటప్పుడు కూడా చాలా బెటర్ పర్ఫార్మెన్స్ ఉంటదనమాట. మనకి 3x ఇన్ సెన్సార్ జూమ్ అనే ఫీచర్ ఉందనమాట. 3x పెట్టినా కూడా మీకిక్కడ ఇమేజ్ క్వాలిటీ అనేది దెబ్బతిందనమాట. స్టేబుల్‌గా మీకు ఫోటోస్ అయితే వస్తాయని చెప్పొచ్చు. రియర్ కెమెరా యూజ్ చేసి 4K 30 ఎఫ్ఎస్‌లో అయితే మీరు వీడియో రికార్డ్ చేయొచ్చనమాట. ఇందులో మీకు హెచ్‌డీఆర్ కూడా ఎనేబుల్ చేసుకోవచ్చు. వీడియో క్వాలిటీని అయితే ఇంప్రూవ్ చేయొచ్చనమాట. సెకండరీ కెమెరా చూసినట్టయితే 5 ఎంపీ ఇచ్చారనమాట. అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా అని చెప్పొచ్చు. కెమెరా యూజ్ చేసి వైడ్ యాంగిల్ స్క్రీన్స్ అయితే తీయొచ్చనమాట. అంటే వైడ్ యాంగిల్ షాట్స్ ఇవన్నీ అయితే క్యాప్చర్ చేయొచ్చు. అలాగే ల్యాండ్‌స్కేప్ గాని, గ్రూప్ ఫోటోస్ ఇవన్నీ కూడా మనకు కొంచెం బెటర్‌గా అయితే వస్తాయన్నమాట అల్ట్రా వైడ్ యాంగిల్ సెన్సార్‌లో. ఇంకా మనం ఫ్రంట్ చూసినట్టయితే మనకి ఇక్కడ 16 ఎంపీది ఇచ్చారన్నమాట. కాకపోతే ఇందులో మనకేమంటే ఫిక్స్డ్ ఫోకస్ ఉంటదన్నమాట. ఫ్రంట్‌లో కూడా మీకు ఇమేజ్ క్వాలిటీ అయితే ఇంప్రూవ్ అవుతదన్నమాట. మేజర్‌గా సెల్ఫీస్ తీసుకునేటప్పుడు కొంచెం బెటర్‌గా అయితే యూజ్ అయితదన్నమాట. మనకింకా ఫ్రంట్ కెమెరా యూజ్ చేసి 1080p 30 ఎఫ్‌ఎస్‌లో అయితే మనం వీడియో రికార్డ్ చేయొచ్చన్నమాట. పర్లేదు, మనకి వీడియో క్వాలిటీ కూడా బావుంటది. మనం బ్యాటరీ విషయానికి వచ్చినట్టయితే 6600 ఎంఏహెచ్ బ్యాటరీ పెట్టారన్నమాట. ఇది మనకి సిలికాన్ బ్యాటరీ. సిలికాన్ బ్యాటరీ అంటే మనకి ఇంకా బ్యాటరీ బ్యాకప్ కూడా చాలా బావుంటదన్నమాట. అలాగే ఇందులో మనకి 66 వాట్స్ అయితే ఫాస్ట్ చార్జర్ పెట్టారని చెప్పొచ్చు. ఈజీగా ఎంత లేదన్నా కూడా 1 అవర్ అయితే టైం తీసుకుంటదనమాట ఫుల్ చార్జ్ అయ్యేదానికి. ఓవరాల్‌గా ప్రైస్ చూసినట్టయితే 27,000 అయితే పడతదని చెప్తున్నారనమాట. కాకపోతే ఇందులో మనకి ప్లస్ పాయింట్ ఏమంటే డ్యూరబిలిటీ అని చెప్పొచ్చనమాట. అంటే మనకి మొబైల్ అనేది ఒక చిన్న డ్యామేజ్ కూడా ఉండదనమాట. మీకు డిస్‌ప్లే చిన్న క్రాక్ కూడా రాదని చెప్పొచ్చు. అలాంటి డ్యూరబుల్ టెస్ట్‌లు అయితే వీళ్ళు చేశారనమాట. అలాగే సెకండరీ చూసినట్టయితే ఇంక కెమెరా అనమాట. కెమెరాలో కూడా మంచి మంచి ఫీచర్స్ అయితే పెట్టారని చెప్పొచ్చు. మనకి మెయిన్ కెమెరా 108 ఎంపీ ఉంది కదా! మనకిక్కడ బెటర్ ఫోటోస్ అయితే ఇది క్యాప్చర్ చేయగలదు. ఎవరైతే డ్యూరబుల్ ఫోన్ కోసం ఎదురు చూస్తున్నారో వాళ్ళైతే దీన్ని సెలెక్ట్ చేసుకోవచ్చనమాట.
ఇది మనకి త్వరలో అయితే లాంచ్ కాబోతుంది. మేబీ నెక్స్ట్ మంత్ గాని, నెక్స్ట్ మంత్ అయితే లాంచ్ అవుతదనమాట. ప్రతి వీడియోని లాస్ట్ వరకు చూస్తున్నారో ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే కొట్టండి గైస్. వీలైతే మీ ఫ్రెండ్స్‌కి అయితే షేర్ చేయండి.